హాయ్ అండి, నేను మీ ఉద్దానం అమ్మాయి శ్రవంతి పరమేష్. ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ ఈవెంట్కి అయితే వచ్చేసాము. అదే మన ఆర్యన్ వాళ్ళు ఏర్పాటు చేసిన మళ్ళీ ఆ రోజుల్లో 90s మ్యూజికల్ నైట్. ఈ ఈవెంట్ అయితే మన శ్రీకాకుళంలోని బృందావన్ హోటల్లో అయితే ఏర్పాటు చేశారు. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ మంచి ఈవెంట్స్కి అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. సో ఈ ఈవెంట్ కూడా అంతే హ్యాపీగా అయితే అందరం రెడీ అయిపోయి వచ్చేసాము. చూస్తున్నారు కదా ఒక్కొక్కరు ఎంత హ్యాపీగా ఉన్నామో. సో ఈ ఈవెంట్ని కూడా బాగా ఎంజాయ్ చేయడానికైతే మేమైతే రెడీగా ఉన్నాము. ఈ ఈవెంట్ అయితే మనకి బృందావన్ హోటల్ అవుట్డోర్లో అయితే ఏర్పాటు చేశారు. చాలా ప్రశాంతంగా, చాలా కూల్గా ఉంది. హ్యాపీగా అయితే మేము ఈవినింగ్ అయితే బాగా ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయాము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరం బ్యాడ్జెస్ కట్టుకొని లోపలికైతే ఎంట్రీ అయిపోయాము. సో అందరూ జోష్ఫుల్గా అయితే రెడీ అయిపోయాము ప్రోగ్రామ్ కోసం. చక్కగా అవుట్డోర్లో అయితే మంచిగా బెడ్స్ వేసి సిట్టింగ్ చాలా బాగుంది. చాలా పీస్ఫుల్గా ఉందన్నమాట మొత్తం. అండ్ హ్యాపీగా మా ఫ్రెండ్స్ మొత్తం వచ్చాము. అండ్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవడానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈలోగా నేను అందరినీ పరిచయం చేస్తూ ఒక వీడియో చేసేసాను. ఇంకా విఘ్నేశ్వరం తలుచుకుంటూ వీళ్ళైతే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసేసారు. జటాగటాగ సంభ్రమంగమండిలింపనిర్షది విరోధనీచి వల్లవి విరాజమానమూగరి ప్రోగ్రామ్ దగ్గర మన కల్చర్ని మళ్ళీ గుర్తు చేస్తూ మనకైతే చక్కగా ఫ్లవర్స్ని అయితే ఇచ్చారండి. ఆర్యన్ భజన క్లబ్ వాళ్ళైతే ఇది మొదటిసారి చేస్తున్న ప్రోగ్రామ్ కానీ చాలా అద్భుతంగా మంచి మంచి డివోషనల్ సాంగ్స్తో అయితే మమ్మల్ని అలరించారండి. వాళ్ళు పాడుతున్న సాంగ్స్కి అయితే మేమైతే ఒక డివోషనల్ సైడ్ నుంచి అయితే చాలా అద్భుతంగా ఆ పాటల్ని పాడుతూ భజన చేస్తూ ఆనందంగా హ్యాపీగా అయితే ఈవెంట్ని ఎంజాయ్ చేశాము. వాసుదేవా జగమోహన రాధా రమణ హనుమాని వాసుదేవా జగమోహన రాధా రమణ 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 జగమోహన రాధా రమణ
డెవోషనల్ సాంగ్స్ అయితే పూర్తవగానే ఇంకా అందరికీ జోష్ఫుల్గా మన 90s సాంగ్స్ అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాయి. సో మంచి మంచి సాంగ్స్తో మనకి అలనాటి చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేస్తూ మంచి మంచి సాంగ్స్తో మమ్మల్ని చక్కగా అలరించారు. అంతేకాదండి, మన శ్రీకాకుళం బ్యాచ్ అకోస్టిక్స్ అనే ఒక బ్యాండ్ని లాంచ్ చేయడానికైతే పల్సర్ బైక్ సాంగ్ పాడిన రవణ్ గారు అయితే వచ్చారు ఈ ఈవెంట్కి. మరియు ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేస్తున్న మాధవి గారి చేతుల మీదుగా అయితే వాళ్ళ లోగోనైతే రిలీజ్ చేశారు. ఏ ప్రోగ్రామ్కైనా మన పల్సర్ బైక్ సాంగ్ లేకపోతే ఆ ఊపే ఉండదు కదా. సో ఆ పల్సర్ బైక్ సాంగ్ పాడిన మన రవణి గారిని కలవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి.